హాయ్ ఫ్రెండ్స్, సైలెంట్ అబ్జర్వర్కి స్వాగతం. ఈ రోజు నేను స్టాక్ మార్కెట్లో పర్సనల్లీ నేర్చుకున్న 5 డెడ్లీ మిస్టేక్స్ గురించి చెప్పబోతున్నాను. ముందుగా ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే పాయింట్స్ బుక్స్లో చదివినవి మాత్రమే కావు. వీటిలో చాలా వరకు నేను చేసిన మిస్టేక్స్ వల్ల నేర్చుకున్న లెసన్స్. కొన్ని డెసిజన్స్ నాకు ప్రాఫిట్స్ ఇచ్చాయి, మరికొన్ని నాకు వాల్యుబుల్ లెసన్స్ నేర్పించాయి. అందుకే వీడియోలో థియరీ కాదు, నిజ జీవితంలో నేర్చుకున్న ఫ్యాక్ట్స్ని మీతో షేర్ చేస్తున్నాను. మీరు ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తే నేను కోల్పోయిన టైం, మనీ, ఎక్స్పీరియన్స్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. సో మిస్టేక్ నెంబర్ 1, ఆప్షన్స్ ట్రేడింగ్ వితౌట్ నాలెడ్జ్. స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చిన చాలా మంది ఇన్వెస్టింగ్ నేర్చుకునే ముందే ఆప్షన్స్ ట్రేడింగ్లో దూకేస్తారు. ఎందుకంటే ఒకే రోజులో మనీ డబుల్ అవుతుందని వింటారు, కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఒకే రోజులో అకౌంట్ కూడా జీరో అవుతుంది. ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది గేమ్ కాదు, అది హై రిస్క్ వెపన్ లాంటిది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోతే ప్రాఫిట్స్ కంటే లాసెస్ ఎక్కువ వస్తాయి. క్విక్ మనీ కోసం ఆప్షన్స్ ట్రేడింగ్లోకి వెళ్ళిన చాలా మంది మార్కెట్కి ట్యూషన్ ఫీ కట్టేసి బయటకు వస్తారు. ఒక పర్సనల్ ఫ్యాక్ట్ చెప్తాను ఫ్రెండ్స్, నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం, ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ అయింది, కానీ ఈ రోజు వరకు నేను ఆప్షన్స్ ట్రేడింగ్లోకి వెళ్ళలేదు. దానికి కారణం ఫియర్ కాదు, రిస్క్ని అర్థం చేసుకోకపోవడం. ముందు మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి, రిస్క్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి, క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇదే నేను నమ్మే ప్రిన్సిపల్. అందుకే మీలాంటి బిజినెస్ కూడా నేను చెప్పే అడ్వైస్ ఇదే. ముందు ఇన్వెస్టింగ్ నేర్చుకోండి, మార్కెట్ సైకాలజీ అర్థం చేసుకోండి, స్మాల్ అమౌంట్తో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి. ఆ తర్వాత మాత్రమే ట్రేడింగ్ గురించి సీరియస్గా ఆలోచించండి. మిస్టేక్ నెంబర్ 2, బయింగ్ స్టాక్స్ వితౌట్ ప్రాపర్ అబ్జర్వేషన్. స్టాక్ మార్కెట్లో రెండో పెద్ద మిస్టేక్, ప్రాపర్ అబ్జర్వేషన్ లేకుండా స్టాక్ కొనడం. ఒక స్టాక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉందని, యూట్యూబ్లో ఎవరు రికమెండ్ చేశారని, లేదా ఫ్రెండ్ చెప్పాడని చాలామంది వెంటనే ఆ స్టాక్ని కొనడం మొదలు పెడతారు. కానీ ఒక ప్రశ్న కూడా అడగరు, ఈ కంపెనీ అసలు ఏం చేస్తుంది, ఈ కంపెనీ ప్రొఫైల్ ఏంటి, బిజినెస్ ఏంటి, ప్రాఫిట్స్ వస్తున్నాయా లేవా, ఫ్యూచర్ గ్రోత్ ఉందా, డెప్త్ ఎంత ఉంది, ఇవేవి చెక్ చేయకుండా ఎక్సైట్మెంట్తో ఇన్వెస్ట్ చేస్తాం. అది ఇన్వెస్టింగ్ కాదు, బ్లైండ్ బెట్టింగ్. మార్కెట్లో మనీ పోగొట్టుకున్న వాళ్ళలో చాలా మంది రాంగ్ స్టాక్ వల్ల కాదు, అబ్జర్వేషన్ లేకపోవడం వల్ల ఓడిపోయారు. బిఫోర్ ఇన్వెస్టింగ్ యువర్ మనీ, ఇన్వెస్ట్ యువర్ టైం. అబ్జర్వ్ ఫస్ట్ అండ్ దెన్ ఇన్వెస్ట్ లేటర్. మిస్టేక్ నెంబర్ 3, ప్యానిక్ సెల్లింగ్. స్టాక్ మార్కెట్లో మూడో పెద్ద మిస్టేక్, ప్యానిక్ సెల్లింగ్. మార్కెట్ కొంచెం పడిపోయిందంటే చాలు సెల్ చేయడం మొదలు పెడతారు. న్యూస్ ఛానల్స్లో నెగిటివ్ వార్తలు చూసి, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వడం చూసి చాలామంది వెంటనే సెల్ బటన్ నొక్కేస్తారు. కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న మాత్రం అడగరు, మార్కెట్ పడిపోయిందా లేక మన ఎమోషన్స్ కంట్రోల్ తప్పారు. ఉదాహరణకి అదానీ గ్రీన్ లాంటి స్టాక్స్లో చాలా సందర్భాల్లో చాలా వాలటాలిటీ వచ్చింది. ఆ సమయంలో చాలామంది ఇన్వెస్టర్స్ ఫియర్తో షేర్స్ అమ్మేశారు. ఎందుకంటే వాళ్ళు చార్ట్స్ మాత్రమే చూస్తారు, ఫ్యాక్ట్స్ చూడలేదు, హెడ్లైన్స్ మాత్రమే చూస్తారు, బిజినెస్ని అబ్జర్వ్ చేయలేదు. కానీ కొంతమంది ఇన్వెస్టర్స్ కంపెనీ గురించి రీసెర్చ్ చేశారు, బిజినెస్ మోడల్స్ని బాగా స్టడీ చేశారు, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ని అనలైజ్ చేశారు. సైలెంట్ అబ్జర్వర్గా మనం నేర్చుకోవాల్సిన విషయం ఫ్యాక్ట్స్ చూసి రెస్పాండ్ అవ్వడం. రీసెర్చ్తో కొనుగోలు చేసిన స్టాక్ని ఫియర్తో అమ్మేయడం కాదు, మార్కెట్ కన్నా డేంజరస్ అని మన ఎమోషన్స్. మిస్టేక్ నెంబర్ 4, స్టార్టింగ్ విత్ ఎ బిగ్ అమౌంట్. స్టాక్ మార్కెట్లో 4వ పెద్ద మిస్టేక్, ఎక్స్పీరియన్స్ లేకుండానే బిగ్ అమౌంట్తో స్టార్ట్ చేస్తారు. కొంతమంది మొదటి రోజు 1,00,000-2 లక్షలతో తమ ఎంటైర్ మోడల్ని స్టార్ట్ చేస్తారు. ఇంకొంతమంది తమ ఎంటైర్ సేవింగ్స్ని మార్కెట్లో పెట్టేస్తారు, ఎందుకంటే తొందరగా ప్రాఫిట్స్ రావాలని ఆశపడతారు. కానీ నిజం ఏమిటంటే స్టాక్ మార్కెట్లో మొదటి గోల్ మనీ ఎర్న్ చేయడం కాదు, మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మనం డ్రైవింగ్ నేర్చుకునే మొదటి రోజే ఫార్ములా కార్ నడపం కదా, ఇది కూడా అంతే. ముందు బేసిక్స్ నేర్చుకుంటారు, ప్రాక్టీస్ చేస్తాం, ఆ తర్వాత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేస్తాం. ఇది కూడా అంతే. ముందు స్మాల్ అమౌంట్తో స్టార్ట్ చేయండి, మిస్టేక్స్ చేయండి, లెసన్స్ నేర్చుకోండి, ఆ తర్వాత స్ట్రాటజీ డెవలప్ అవుతుంది. 1000తో నేర్చుకున్న లెసన్స్ 1 lakh లాస్ని సేవ్ చేయగలం. సో స్టార్ట్ స్మాల్, అబ్జర్వ్ డీప్లీ, లెర్న్ పేషెంట్లీ అండ్ గ్రో స్టడీ. మిస్టేక్ నెంబర్ 5, ట్రేడింగ్ వితౌట్ ఏ టార్గెట్ ఆర్ ఎగ్జిట్ ప్లాన్. స్టాక్ మార్కెట్లో 5వ పెద్ద మిస్టేక్, ట్రేడింగ్ స్టార్ట్ చేయడం కానీ టార్గెట్ ఫిక్స్ చేసుకోకపోవడం, ఎగ్జిట్ ప్లాన్ లేకపోవడం. ఒక ట్రేడర్ ఒక స్టాక్ని కొనుగోలు చేస్తాడు, ముందుగానే టార్గెట్ డిసైడ్ చేయడు, స్టాప్ లాస్ కూడా పెట్టడు. స్టాక్ 100 నుంచి 110కి వెళ్తుంది, అతను అనుకుంటాడు ఇంకా పెరుగుతుంది, 120కి వెళ్తుంది, 130కి వెళ్తుంది. ఇలా తనలో గ్రీడ్ పెరుగుతుంది, కానీ తన ప్లాన్ సరిగ్గా ఎగ్జిక్యూషన్ కాదు. సో మార్కెట్ ఎప్పుడు ఒకే డైరెక్షన్లో కదలదు కదా. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ వస్తుంది, సెల్లింగ్ ప్రెజర్ పెరుగుతుంది, ప్రైస్ వేగంగా పడిపోతుంది. కొద్దిసేపటికే ప్రాఫిట్లో ఉన్న ట్రేడర్ చూస్తుంది కానీ ప్రాఫిట్ మొత్తం కోల్పోతాడు. కొన్ని సందర్భాల్లో ప్రాఫిట్ ట్రేడ్ కూడా లాస్ ట్రేడ్గా మారిపోతుంది. ప్రాబ్లం మార్కెట్ కాదు, ప్రాబ్లం ప్లాన్ లేకపోతే. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ట్రేడ్ తీసుకునే ముందు టార్గెట్ డిసైడ్ చేయాలి, రిస్క్ డిసైడ్ చేయాలి, ఎగ్జిట్ స్ట్రాటజీ డిసైడ్ చేసుకోవాలి. గ్రీడ్ చెప్తుంది ఇంకా పెరుగుతుంది,
ఇంకా చేయి. డిసిప్లిన్ చెప్తుంది ప్లాన్ ప్రకారం యాక్ట్ అవ్వు. బిఫోర్ ఎంట్రింగ్ ద ట్రేడ్ నో వెన్ యూ విల్ ఎగ్జిట్. ఎందుకంటే మార్కెట్లో ఎంట్రీ కంటే ఎగ్జిట్ ఎక్కువ ముఖ్యం. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఏ అనలిస్ట్ అయినా, ఏ ఫండ్ మేనేజర్ అయినా, ఏ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ అయినా మార్కెట్ రేపు 100% ఏం చేస్తుందో ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయలేరు. వాళ్ళు అనాలిసిస్ చేయగలరు, లేదా ప్రాబిలిటీ చెప్పగలరు, లేదా ఒక ఎడ్యుకేటెడ్ ఎస్టిమేషన్ ఇవ్వగలరు, కానీ ఫ్యూచర్ని గ్యారంటీగా చెప్పలేరు. అందుకే బ్లైండ్గా ఎవరి ఒపీనియన్ని ఫాలో అవ్వకండి. వినండి, అబ్జర్వ్ చేయండి, రీసెర్చ్ చేయండి, ఆ తర్వాత మీ డెసిజన్గా తీసుకోండి. ఎందుకంటే మార్కెట్లో బెస్ట్ టీచర్ మీ ఓన్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ మెంటర్ మీ ఓన్ మిస్టేక్స్, బెస్ట్ కాన్ఫిడెన్స్ మీ ఓన్ రీసెర్చ్. స్టాక్ మార్కెట్లో గెలిచేది ఎక్కువ తెలియని వాళ్ళు కాదు, తమ ఎమోషన్స్ కంట్రోల్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే. మార్కెట్ని అబ్జర్వ్ చేయండి, క్రౌడ్ని అబ్జర్వ్ చేయండి, ముఖ్యంగా మీ మైండ్ని అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే రియల్ వెల్త్ స్టార్ట్స్ విత్ సెల్ఫ్ కంట్రోల్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రాక్టికల్ లైఫ్ లెసన్స్ కోసం, సైకాలజీ బేస్డ్ ఇన్సైట్స్ కోసం మరియు రియల్ వరల్డ్ లెర్నింగ్ కోసం సైలెంట్ అబ్జర్వర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, stay silent, stay observant, and invest wisely.